డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి చదివిరాల భూపేష్ రెడ్డి, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి, టీడీపీ బద్వేల్ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం వారు స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం బద్వేలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన జరగాల్సి ఉందని, అయితే వారికి అనారోగ్య కారణంగా బద్వేల్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని, అన్యథా భావించవద్దని వారు పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్తోనే అది సాధ్యమవుతుందని, ఈ నెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కడప జిల్లాలో అనేక సంవత్సరాల రాజకీయంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సోదరి ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి రోషన్ గారు, అదేవిధంగా ఉమ్మడి ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రితేష్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు, అదేవిధంగా సుబ్బరాయుడు, స్థానిక ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ప్రధానంగా బద్వేల్లో జరిగేటువంటి ఒక బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా పర్యటన రద్దయింది. దానికి సంబంధించినటువంటి గత 4-5 రోజులుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని అధికారికంగా ప్రకటించడం కోసం, స్థానికంగా ఉన్నటువంటి అంశాలు మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో దేశంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని పెద్ద ఎత్తున గత వారం 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ మార్పు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రజలు మార్పు కోరుకున్న తర్వాత ఇది కడప జిల్లానా, శ్రీకాకుళమా అనేటువంటి ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం. ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా మనం గమనిస్తే కడప జిల్లాలో కూడా నాడు నేషనల్ ఫ్రంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ, దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో కానీ ఎన్డీఏకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినటువంటి జిల్లాల్లో కడప కూడా ఒకటి ఉంది. రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి కడప జిల్లాలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎన్డీఏ సర్కార్ 2014లో ఇది ఒక విన్నింగ్ కూటమి. ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి దేశంలో ప్రధానమంత్రి అయితే 3వసారి అవుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. ఈ రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ కానీ ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాజకీయ మార్పు ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయవంతంగా అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రాయలసీమ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి నేను ఇది చేశానని చెప్పేటువంటి పరిస్థితి లేదు. రెండోది, ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కానీ, ముఖ్యమంత్రి సొంత పార్లమెంట్లో కానీ, ముఖ్యమంత్రి సొంత ప్రాంతమైన రాయలసీమలో కానీ అభివృద్ధి జరగలేదనేటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, లేదా 5 సంవత్సరాల అధికారానికి సంబంధించిన అంశాలు కానీ మాట్లాడుతున్న సందర్భంలో మేము ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశాము, మేము ఈ జాతీయ రహదారికి సహకారం అందించాము, ఈ నూతన రైల్వే లైన్ తీసుకొచ్చాము,
ఇన్ని లక్షల ఉద్యోగాలు ఫ్యాక్టరీల ద్వారా తీసుకొచ్చాము, పారిశ్రామికంగా ఇంత అభివృద్ధి జరిగిందని ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పేటువంటి పరిస్థితి లేదు. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒక అజెండాతో ఓట్లు అడుగుతుంది. మేము సంక్షేమానికి డబ్బులు ఇచ్చాము, సంక్షేమానికి డబ్బులు ఇచ్చాము కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విషయాన్ని అడుగుతున్నా, దేశంలో నరేంద్ర మోడీ గారు సంక్షేమానికి డబ్బులు ఇవ్వలేదా? గత 3 సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ ఇస్తుంది నరేంద్ర మోడీ గారు కదా. జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాయి కదా. మీరు చెప్తున్న అధునాతమైనటువంటి స్కూళ్లకు లేదా మీరు చెప్తున్నటువంటి యొక్క పాఠశాలలకు అభివృద్ధికి డబ్బులు ఇచ్చింది కేంద్రమే కదా. లేదా ఈరోజు జాతీయ రహదారులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మీరు గమనిస్తే కేంద్రం ఇచ్చిందే కదా. మరి కేంద్రం ఒకవైపు సంక్షేమానికి నిధులు ఇస్తూ ఒకవైపు అభివృద్ధి చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి అభివృద్ధి మేము చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది? ప్రజల సొమ్ముతోటి ప్రజలకు ఇచ్చేది గొప్ప, ప్రజల సొమ్ముతో ప్రజలకు ఇచ్చేది సంక్షేమం అనుకుంటే ఎవరైనా ఇవ్వగలుగుతారు, దానికి అధికారమే అవసరం లేదు. స్వచ్ఛంద సంస్థ కూడా చేయగలుగుతుంది ఆ పని. ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకు పంచి మళ్ళా మాకు ఓట్లు వేస్తారనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కోరుకుంటున్నది 50 ఎకరాలు వ్యవసాయ పొలం ఉన్నటువంటి రైతులు కర్ణాటక తమిళనాడుకు వలసపోయేటువంటిది కాదు. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు వ్యవసాయం చేసుకునేటువంటిది కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్దిష్టమైనటువంటి ఆర్థిక వనరులు సమకూర్చేటువంటి పని ఏది కూడా చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఒక్కటే దీనికి మార్గం. బీజేపీ అధికారంలోకి వస్తేనే, ఎన్డీఏ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారం తర్వాత, అమిత్ షా గారు ఎన్నికల ప్రచారం తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పి బీజేపీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఈరోజు కాశీరెడ్డి నాయనికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి భూమికి సంబంధించింది ఏదైతే ఉందో ఖచ్చితంగా రేపు ఇక్కడి నుంచి శశిభూషణ్ రెడ్డి నేతృత్వంలో ఒక డెలిగేషన్ ప్రధానమంత్రిని కలవడానికి విజయవాడకు వస్తుంటారు. రేపు ప్రధానమంత్రిని కలిసి ప్రధానమంత్రి గారికి ఆ సమస్యను కూడా వివరించడం జరుగుతుంది. అంతేకాకోకుండా ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి పారిశ్రామికంగా పెద్ద ఎత్తున సహకారం అందించేదానికి సంబంధించి కూడా ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమకు సంబంధించిన అంశాన్ని కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. అనేక రకాలైన మానవ వనరులు కలిగినటువంటి ఈ ప్రాంతం ఈరోజు అభివృద్ధికి నోచుకోవడం లేదు. సెంటిమెంట్ పేరు మీద, ఈ ప్రాంతం పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద మాకు ఓట్లు వేస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ భ్రమంలో ఉంది. కాబట్టి చదువుకున్నటువంటి కానీ విజ్ఞులు కానీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఫలితాలు కడప జిల్లాల నుంచి ప్రారంభమైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం నుంచినే ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. పరిష్కారానికి ముందుకెళ్తాం. రెండోది, విద్యావంతుడు చదువుకున్నటువంటి ఒక ఉన్నత ఉద్యోగాన్ని వదిలినటువంటి రోషన్న గారి పట్ల పెద్ద ఎత్తున స్పందన ఉంది. అంతకంటే కూడా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రూపేష్ కానీ వాళ్ళ కుటుంబం కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి కుటుంబం. ఎవరైతే ఈరోజు వీరి మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఇచ్చారు, వారి కుటుంబానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ వచ్చిన మార్పు ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి యువకుడు, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు, రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి విద్యావంతుడు. కాబట్టి పార్లమెంట్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఎన్డీఏకి మద్దతు ఇవ్వమని చెప్పి ఈ ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు బద్వేల్ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ తెలుసు ఈ సమావేశం ఎందుకు పెట్టినాము. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో మేము ప్రచారము ఏ విధంగా సాగుతూ ఉంది. ఇక్కడ బీజేపీ
అభ్యర్థి బొజ్జా రోషన్న గారు ఏ విధంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా విజన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారిని ఇక్కడ గెలిపించుకోవాలా ఖచ్చితంగా. అట్లనే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో నిలబెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను భూపేష్. ఖచ్చితంగా మా ఇద్దరి గెలుపు కడప జిల్లాకు చాలా అవసరం. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా ఆధిపత్య పోరు కొనసాగిస్తూ ఉంది. ఈ ఆధిపత్య పోరుని మనం ఖచ్చితంగా గద్దెదించాలా. మనం ఖచ్చితంగా ఈరోజు మార్పు రావాలా కడప జిల్లాలో అంటే ఖచ్చితంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేస్తే తెలుగుదేశం పార్టీ అటు సైడు బద్వేల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల. ఈ 2 కార్యక్రమాలను మేనిఫెస్టోను ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాము అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈరోజు ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈరోజు లాస్ట్కి రైతులకు మోటార్లకు మీటర్లు బిగియడము, అట్లనే వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది కూడా భూమి జగనన్న సురక్ష అని చెప్పి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఇది రైతులకు ఖచ్చితంగా నల్ల చట్టం లాంటిది. ప్రతి ఒక్క రైతు పాస్బుక్ వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ సొంతం పెట్టి కొనుక్కుంటే వాళ్ళ ఫోటోలు ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అనేది చాలా బాధాకరం. ఇది మేము ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు కూడా దాని చట్టాన్ని ముందుకు తీసుకొని వచ్చి దాన్ని అమలుపరచడం అనేది ఆయన నిరంకుశ పాలనకు ఒక రాక్షస పాలనకు అద్దం పట్టినట్టు ఉంది. కాబట్టి ఈరోజు రైతులకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయిపోయింది ప్రభుత్వం. ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. టోటల్గా పేద మధ్య తరగతి కుటుంబాలకు ఒక చేత్తో సంక్షేమం అంటూనే బటన్ నొక్కుతూ డబ్బులు ఇస్తున్నామని చెప్తూనే ఒక చేత్తో 1వ తేదీ వస్తానే కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా పెంచిన అంటే ప్రతి వర్గాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కాబట్టి మంచి రోజులు రావాలా ఆంధ్రప్రదేశ్ కంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారు ఖచ్చితంగా గెలవాలి. అట్లనే నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే కడప పార్లమెంట్ అభ్యర్థిగా చదివిరాల భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నాకు కూడా అవకాశం ఇచ్చి ఖచ్చితంగా తెలుగుదేశం జెండాను కడప పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో మనం గెలిపించుకోగలిగితే రేపు కడప పార్లమెంట్ గొంతుకై ఖచ్చితంగా సమస్యల మీద పోరాడి నాయకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటానని కడప జిల్లా ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఓటు కూడా ఖచ్చితంగా మా అందరికీ అవకాశం ఇవ్వాలి. మంచి చెడు ఆలోచన చేయాలి. ఈరోజు ఏ విధంగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని పూర్తిగా మీరందరూ దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించి సాయం చేయాలని కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇలా సమావేశం చాలా సంతోషం. ఈరోజు నేను బొజ్జా రోషన్ అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూడా అభ్యర్థిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రాష్ట్రంలో నిలబడడం జరిగింది. మీడియా మిత్రులందరూ మాకు ఇటువంటి ఎంతో సహకరించి నేను చేసే ప్రతి ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, వందనాలు, నమస్కారాలు. ఇప్పుడు మేము బద్వేల్లో ఈ 5 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి పనులు చూసినాము. ప్రజల్లోకి వెళ్ళాము. 6 నెలలు ప్రజల్లో చూస్తున్నాము. అక్కడ రకరకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను చూసాము. కనీసం బద్వేలు పట్టణంలో సామాన్యులు కరెంటు మీటర్లు పర్మిషన్ కావాలంటే మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆర్టీఓ పర్మిషన్ అంటూ అక్కడ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిపోతే ప్రజలు మొత్తం వచ్చి మొత్తం చెల్లించాల్సిన ఉందని మేము ప్రజానికి వెళ్ళారు. ప్రజలు మా దృష్టికి తీసుకెళ్ళారు.
తీసుకొచ్చారు. సో మరి ఏ గ్రామాలకు వెళ్ళినా రోడ్లు కానీ కరెంటు కానీ తాగునీరు వసతులు పట్టించుకున్న నాదుడే లేడు. సో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నప్పటికీ మేము వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని ఎంతగానో ఆదరించి విశేషమైన స్పందన మా వైపు చూస్తున్నారు. కాబట్టి మేము ప్రజాస్పందన చూసి బాబు గారి ఆశీర్వాదాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ రానున్న కాలంలో మేము ఎన్డీఎస్ ఉమ్మడి సర్కారు గెలవబోతుంది 18 సీట్లు. పరిచయ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే అభ్యర్థి భారతీయ జనతా పార్టీ బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న గారు, అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చెదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి గారు, అదేవిధంగా మా యువ నాయకులు మీకందరికీ సుపరిచితులు బద్వేల్ అసెంబ్లీ తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువ నాయకులు శ్రీ రితేష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే